Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So let us continue the topic of heredity part 2. So last video we are discussing about the introduction of heredity. In this video we are discussing about inherited heredity or heredity. Heredity గురించి మనము డీప్ డిస్కషన్. సో దీంట్లో మిగిలినటువంటి వాటిని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో హెరిడిటీ అంటే మనకు తెలుసు ఇన్హెరిటెన్స్ అంటాం. ఇన్హెరిటెడ్ ట్రైట్స్. సో ఇన్హెరిటెడ్ ట్రైట్స్ అంటే ఏంటి, సో ఎలా చేంజెస్ వస్తూ ఉంటాయి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ చైల్డ్ బేర్స్ ఆల్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. సో ఒక పుట్టినటువంటి బేబీ ఏంటంటే పేరెంటల్ నుంచి వచ్చినటువంటి ఆల్ ఫీచర్స్ మే బి, సో ఇట్ మే బి బేరింగ్, బట్ హౌఎవర్ ఇట్ డస్ నాట్ లుక్ ఎగ్జాక్ట్లీ లైక్ ఇట్స్ పేరెంట్స్. ఇప్పుడు అన్ని బేర్ చేయొచ్చు, బట్ ఏంటంటే సేమ్ ఎగ్జాక్ట్ పేరెంట్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ స్ట్రక్చర్స్ కావచ్చు, అన్నీ కూడా ఏంటంటే సో అలాగే యాజ్ ఇట్ ఈస్ రాకుండా ఉండొచ్చు. సో రీజన్ ఏంటి అంటే, బట్ దేర్ ఆర్ స్మాల్ చేంజెస్, వాటిలో కొన్ని చిన్న చేంజెస్ అనేవి ఉంటాయి. సో హ్యూమన్ పాపులేషన్స్ షో ఎ గ్రేట్ వేరియేషన్. మానవుడు యొక్క జనాభా తీసుకుంటే పాపులేషన్ లో ఇందులో ఏంటంటే అందరూ ఒకే రకంగా ఉండరు. ఒకవేళ చూడ్డానికి సో సేమ్ గా స్ట్రక్చర్స్ కనిపించినప్పటికీ బట్ ఏంటంటే వేరియేషన్స్ గ్యారంటీ ఉంటాయి. సో దట్ ఈస్ ద పాపులేషన్ షో గ్రేట్ వేరియేషన్స్. మానవుల్లో మాత్రమే ఇలాంటి వేరియేషన్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి. ఎగ్జాంపుల్, వేరియేషన్ ఇయర్ లోబ్స్. సో ఇయర్ లోబ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ కాల్డ్ ఇయర్ లోబ్స్. వీటిని ఏమంటామంటే ఇయర్ లోబ్స్. ఇక్కడ పైన ఒకటి కింద ఒకటి ఉంటుంది ఇయర్ లోబ్స్. కెన్ యూ సీ హియర్ ఫ్రీ ఇయర్ లోబ్, అటాచ్డ్ ఇయర్ లోబ్, రెండిటికి ఇక్కడ మీకు వేరియేషన్ కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ ఏంటంటే ఇయర్ లోబ్ ఎలా ఫామ్ అయిందంటే ఇది ఫ్రీగా ఉంది, అంటే ఇదొకటి ఫ్రీగా ఉన్నాయి. సో దట్ ఈస్ దిస్ వన్ ఫ్రీలీ అటాచ్డ్, అంటే ఇది కంప్లీట్ గా ఇదొకటి ఫ్రీగా ఉన్నాయి. సో అటాచ్డ్ లేవు. ఇక్కడ చూస్తే చూడండి, ఇదే కంప్లీట్లీ వన్ అటాచ్డ్ ఇయర్ లోబ్స్. ఇది రెండు కూడా ఎలా ఉన్నాయి, అటాచ్డ్ ఉన్నాయి. సో చూడటానికి మొత్తం సేమ్ క్యారెక్టర్స్, సేమ్ డిజైనింగ్, సేమ్ స్ట్రక్చర్, క్యారెక్టర్స్ అన్ని ఉన్నప్పటికీ బట్ స్మాల్ చేంజ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మనమే ఏం తీసుకున్నాం, ఇయర్ లోబ్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. ఇక్కడేమో ఫ్రీగా ఉన్నాయి, ఇక్కడేమో అటాచ్డ్ లోబ్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ కాల్డ్ ద వేరియేషన్స్. ఏమంటున్నాం వీటిని, వేరియేషన్స్ అంటున్నాం. మోస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్స్ హ్యావ్ ఫ్రీ ఇయర్ లోబ్స్. సో డామినెంట్ ట్రైట్. సో ఇక్కడ ఏంటంటే ట్రైట్ అంటే ఏంటంటే జత అని అర్థం. అంటే ఏవైతే మనం జెనెటిక్స్ తీసుకుంటున్నామో సో వాటి యొక్క పేరు ఏమనిపిస్తున్నాం అంటే ఇక్కడ ట్రైట్ అంటున్నాం. డామినేట్ అంటే ఏంటంటే సో వాటికంటే కూడా వాటిని డామినేట్ చేస్తూ ఈ క్యారెక్టర్స్ ఉంటాయి. సో వాటిని ఫ్రీ ఇయర్ లోబ్స్ అంటున్నాం. మోస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్ క్యారెక్టర్స్ లో ఇది డామినెంట్ క్యారెక్టర్ ఉంటుంది. దాన్ని ఇక్కడ ఫ్రీ ఇయర్ లోబ్స్ అంటున్నాం. సో అండ్ సమ్ హ్యావ్ అటాచ్డ్ ఇయర్ లోబ్స్. సో రెసెసివ్ ట్రైట్ అంటే ఏంటి, సో దీనికంటే తక్కువ ఉంటుంది, రెసెసివ్ అంటే చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ డామినేట్ అంటే ఈ క్యారెక్టర్ ని డామినేట్ చేస్తూ ఆ క్యారెక్టర్ ఉంటుంది. సో లెట్ us కంటిన్యూ దాట్. సో ఇక్కడ రూల్స్ ఫర్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ట్రైట్స్, మెండల్స్ కాంట్రిబ్యూషన్. సో ఈ ఇన్హెరిటెన్స్ పైన ఒక సైంటిస్ట్, సో జెనెటిక్ సైంటిస్ట్, సో ఆయన పేరు ఏంటంటే జెనెటిక్ సైంటిస్ట్, ఆయన పేరు గెహర్ జోహన్ మెండల్. సో ద ఫుల్ నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్ ఆఫ్ జెనెటిక్, ఈయన్ని ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని కూడా పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, father of genetics. So who is the father of genetics means Gregor Johann Mendel. Gregor Johann Mendel. So జనరల్ గా మనం మెండల్ అని పిలుస్తున్నాం. సో హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. ఈయన సో ఇన్హెరిటెన్స్ పైన రీసెర్చ్ చేయడం జరిగింది. ఇన్హెరిటెన్స్ పైన రీసెర్చ్ చేసి సో ఈయన కొన్ని క్యారెక్టర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో న్యూ జనరేషన్ లో వచ్చేటటువంటి చేంజెస్ ఏంటి వాటి మీద రీసెర్చ్ చేయడం జరిగింది. సో ఫాదర్ అండ్ మదర్ ఆఫ్ కాంట్రిబ్యూటెడ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ జెనెటిక్స్ మెటీరియల్ టు ద చైల్డ్. సో ఒక చైల్డ్ కి కావలసినటువంటి క్యారెక్టర్స్ అన్ని సో ఫిమేల్ అంటే మదర్ దగ్గర నుంచి, మేల్ ఫాదర్ దగ్గర నుంచి ఈక్వల్ క్యారెక్టర్స్ వస్తాయి. అంటే మదర్ లో ఉన్న క్యారెక్టర్స్ వస్తాయి, ఫాదర్ లో ఉన్న క్యారెక్టర్స్, ఇద్దరి నుండి సేమ్ క్యారెక్టర్స్ వస్తాయి. సో ఫాదర్
and mother contribute equal amount. So equal amount genetic material can be transmitted to the child. So children's ki kavalsina equal characters vastayi. Each trait is influenced by the parental and parental DNA అండ్ మ్యాటర్నల్ డిఎన్ఏ. సో ఇక్కడ ఏంటంటే, సో ఇక్కడ మనం ఏవైతే డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్స్ ఉన్నాయి, పారెంటల్ అండ్ మ్యాటర్నల్ డిఎన్ఏ రెండు కూడా ఏంటంటే చిల్డ్రన్స్ లో ఉంటాయి. ఫర్ ఈచ్ ట్రైట్ దే విల్ బి 2 వేరియేషన్స్ ఇన్ ఈచ్ చైల్డ్. సో ఈ రెండు పారెంటల్ డిఎన్ఏస్ ఏవైతే జెనెటిక్ మెటీరియల్స్ ఉన్నాయో చైల్డ్స్ లో మనకి 2 వేరియేషన్స్ ని చూపిస్తాయి. ఈచ్ చైల్డ్, ఒక్కొక్క చైల్డ్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ వేరియేషన్స్ చూపిస్తాయి. సో గ్రహర్ జోహన్ మెండల్ 1822 to 1884. So the scientist of Graham Johann Mendel worked out the main rules of the such inheritance. అసలు ఇన్హెరిటెన్స్ యొక్క రూల్స్ ఏంటి, వాటి మీద ఈయన రీసెర్చ్ చేయడం జరిగింది. ఎవరు అంటే గ్రెగర్ జోహన్ మెండల్. సో 1822 1884. సో మెండల్ యూజ్డ్ సెవరల్ కన్స్ట్రక్టింగ్ విజిబుల్ క్యారెక్టర్స్. సో మెండల్ ఇక్కడ ఏంటంటే చాలా వరకు కొన్ని క్యారెక్టర్స్ ని కలెక్ట్ చేయడం జరిగింది, విజిబుల్ క్యారెక్టర్స్ ఫర్ గార్డెన్ పీస్. సో గార్డెన్ లో ఉన్నటువంటి కొన్ని పీ ప్లాంట్స్ ని కలెక్ట్ చేసుకుని బఠానీ మొక్కల్ని తీసుకున్నాడు. ఈయన బఠానీ మొక్కల మీద రీసెర్చ్ చేయడం జరిగింది. సో బట్ ఇక్కడ ఏంటంటే ఈయన తీసుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఫాలోయింగ్ క్యారెక్టర్స్, ఏమేమి క్యారెక్టర్స్ అంటే రౌండ్ రింకెల్ సీడ్స్ ని తీసుకోవడం జరిగింది. రౌండ్ రింకెల్ సీడ్స్ ని తీసుకున్నాడు. నెక్స్ట్ టాల్ షార్ట్ ప్లాంట్స్, పొడవు మొక్కలు పొట్టి మొక్కలు తీసుకున్నాడు. నెక్స్ట్ వైట్ ఎల్లో ఫ్లవర్స్ ని తీసుకున్నాడు. సో వైట్ ఎల్లో ఫ్లవర్స్ ని తీసుకున్నాడు. సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ థింగ్స్. See here, so tall plant and short plant. So దాన్ని డ్రాఫ్ట్ ప్లాంట్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ వైలెట్ ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్ ని తీసుకోవడం. సో నెక్స్ట్ వచ్చేసరికి రౌండ్ సీడ్స్, wrinkled seeds. So these are the characters of the scientist of Mendel can take in the గార్డెన్ పీస్. సో గార్డెన్ పీస్ లో నుంచి ఈ క్యారెక్టర్స్ ని తీసుకోవడం జరిగింది. సో దీని మీద వర్క్ చేసే ఆయన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని, సో వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వాట్ ఆర్ ద రూల్స్ ఆర్ ఇన్హెరిటెన్స్ దే కెన్ ఐడెంటిఫై. సో ఈయన కనుక్కోవడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి సో రూల్స్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ట్రైట్స్, మెండల్స్ కంట్రిబ్యూషన్. సో మెండల్స్ రీసెర్చ్ చేసిన తర్వాత ఈయన చేసినటువంటి రీసెర్చ్ ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ ఏంటి. సో హీ క్రాస్డ్ ఏ టాల్ ప్లాంట్ అండ్ షార్ట్ ప్లాంట్. ఈయన మొట్టమొదటిసారిగా ఏం చేశాడంటే, సో తీసుకున్నటువంటి ప్లాంట్ లో సో రెండింటికి మధ్య క్రాసింగ్ చేశాడు. సో హీ క్రాస్డ్ ఏ టాల్ ప్లాంట్ అండ్ ఏ షార్ట్ ప్లాంట్. టాల్ ప్లాంట్ కి షార్ట్ ప్లాంట్ కి మధ్య క్రాస్ చేశాడు. క్రాస్ చేసినప్పుడు ఇన్ ఫస్ట్ జనరేషన్ F1 ప్రోజెనీ. సో ఈ రెండింటి మధ్య క్రాస్ చేస్తే వచ్చింది ఏంటంటే F1 జనరేషన్ ప్రొడ్యూస్ అయింది. ఆల్ ప్లాంట్స్ వెర్ టాల్. సో ఇక్కడ ఏంటంటే వీటిలో మనం తీసుకున్నటువంటి ప్లాంట్స్ అని చూడండి, టాల్ ప్లాంట్, షార్ట్ ప్లాంట్స్ రెండింటికి మధ్య క్రాస్ చేస్తే ఆల్ టాల్ ఆఫ్ స్ప్రింగ్, అంటే వచ్చేటటువంటి F1 జనరేషన్ ఏదైతే ఉందో ఈ F1 జనరేషన్ నుంచి వచ్చినటువంటి ఈ F1 జనరేషన్ మొత్తము కూడా అన్ని ఎలాంటివి అంటే అన్ని టాల్ ప్లాంట్సే, అన్ని పొడవాటి మొక్కలే ఏర్పడడం జరిగింది. సో దేర్ వేర్ ఏ హాఫ్ వే క్యారెక్టరిస్టిక్స్, నో మీడియం హైట్ ప్లాంట్. ఇందులో ఇంకేంటి ఏంటంటే నో మీడియం హైట్ ప్లాంట్స్ కూడా ప్రొడ్యూస్ కాలేదు, ఓన్లీ హైట్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. దెర్ ఈస్ అ నో మీడియం హైట్ ప్లాంట్స్. సో ఓన్లీ వన్ parental trait tall was expressed. అంటే ఇక్కడ టాల్ ప్లాంట్ లో ఉన్నటువంటి క్యారెక్టర్ క్యాపిటల్ T అండ్ షార్ట్ లో ఉన్నటువంటి స్మాల్ t, రెండు క్యారెక్టర్స్ లో ఒక్క క్యారెక్టర్ మాత్రమే ఎక్స్ప్రెస్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, టాల్ ప్లాంట్ అంటే క్యాపిటల్ T, షార్ట్ ప్లాంట్ అంటే మనకి స్మాల్ t వస్తుంది. కెన్ యు సీ హియర్? సో టాల్ అంటే క్యాపిటల్ T, సో షార్ట్ అంటే స్మాల్ t. ఇప్పుడు క్యాపిటల్ T, ఓకే, క్యాపిటల్ T స్మాల్ t రెండింటికి మధ్య క్రాసింగ్ చేసినప్పుడు F1 జనరేషన్ ప్రొడ్యూస్ అయింది. ఈ F1 జనరేషన్ మొత్తం వచ్చిన ప్లాంట్స్ అన్ని కూడా ఎలాంటివి అంటే క్యాపిటల్ T ఐ మీన్ టాల్ ట్రీస్ ప్రొడ్యూస్ అయ్యాయి. అంటే ఇదొక క్యారెక్టర్, ఇదొక క్యారెక్టర్, రెండు పారెంటల్ క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ బట్ ఎక్స్ప్రెస్ బయటికి కనిపించేది ఒకే ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది, దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ T. ఆ ఒక క్యాపిటల్ T మాత్రమే బయటికి కనిపిస్తుంది. అంటే దే కెన్ ఎక్స్ప్రెస్ ద ఓన్లీ వన్ క్యారెక్టర్, దట్ ఈస్ recessive character, dominant character means that only the dominant character. రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి,
ఎక్స్ప్రెస్డ్ క్యారెక్టర్స్ లో రెండు ఉన్నాయి. సో ఒకటి డామినెంట్ క్యారెక్టర్ ఉంది, ఇంకొకటి రెసెసివ్ క్యారెక్టర్ ఉంది. బట్ డామినెంట్ క్యారెక్టర్ మాత్రమే బయటకి ఎక్స్ప్రెస్ అవుతుంది. సో దట్స్ వై ద ఆల్ ప్లాంట్స్ కెన్ టాల్ ప్లాంట్స్ ఓన్లీ. సో దిస్ ఇస్ ఫస్ట్ మెథడ్. సో దే ఎక్స్ప్రెస్ ట్రైట్స్ కాల్డ్ డామినెంట్. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎక్స్ప్రెస్ అయినటువంటి జీన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఏమంటున్నాం అంటే డామినెంట్. సో ఆ క్యారెక్టర్స్ ఏమంటాం డామినెంట్ క్యారెక్టర్. దే సప్రెస్ ట్రైట్ కాల్డ్ యాజ్ రెసెసివ్. ఇంకేదైతే లోపల దాచబడి ఉంటుందో క్యారెక్టర్ సో దాన్ని ఏమంటామంటే సప్రెస్డ్. సప్రెస్డ్ మీన్స్ విచ్ ఈస్ ఇన్సైడ్ ఆర్ inside of the character, that is a recessive character. ఆ క్యారెక్టర్ ని recessive character అంటున్నాం. సో the second generation, so next one is F2 generation. Second generation progeny was 75% of tall plants and one what right 25% of the short plants. సో ఇప్పుడు ఏం చేసామంటే సేమ్ నెక్స్ట్ ఆ జనరేషన్ నుంచి తీసుకున్న తర్వాత F2 జనరేషన్ F1 జనరేషన్ కి మధ్య మనం క్రాసింగ్ చేసినప్పుడు సో F1 జనరేషన్ కి మధ్య క్రాసింగ్ చేసినప్పుడు టాల్ ప్లాంట్ మనం క్రాస్ చేసినప్పుడు సో ఈ F1 జనరేషన్ లో ప్రొడ్యూస్ అయినటువంటి ఈ ఏవైతే ఉన్నాయో క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇది F1 జనరేషన్. ఈ F1 జనరేషన్ మధ్య మనం క్రాసింగ్ చేసినప్పుడు ప్రొడ్యూస్ అయ్యేటటువంటి జనరేషన్ ని F2 జనరేషన్ అంటున్నాం. సో దీంట్లో మాక్సిమం 3 ప్లాంట్స్ మొత్తం కూడా అన్ని ఎలా ఉన్నాయి టాల్ ప్లాంట్. బట్ ఒక్క ప్లాంట్ మాత్రం ఎలా ఉంది షార్ట్ ప్లాంట్ మాత్రమే ఉంది. ఒక ప్లాంట్ షార్ట్ ప్లాంట్, దట్ ఈస్ ద 75% ఆఫ్ ద టాల్ ప్లాంట్స్, 25% ఓన్లీ ద షార్ట్ ప్లాంట్స్. సో దిస్ ఈస్ ఇండికేట్స్ దట్ బోత్ ట్రైట్స్ అంటే టాల్ అండ్ షార్ట్ వేర్ ఇన్హెరిటెడ్ ఇన్ ద F1 ప్లాంట్స్. అంటే ఈ రెండు క్యారెక్టర్స్ కూడా ఎక్కడ ఉన్నాయి F1 జనరేషన్ లో ఉన్నాయి. సో బట్ ఓన్లీ ద టాల్నెస్ trait was expressed, thus they proposed the 2 copies of factors no called as genes. అంటే ఏంటంటే ఇక్కడ ఏదైతే F1 జనరేషన్ లో ప్రొడ్యూస్ అయ్యాయో అవి ప్రపోజ్డ్ 2 కాపీస్ 2 కాపీస్ గా ఏర్పడ్డాయి. సో వాటిని ఏం పిలుస్తామంటే జీన్స్ అంటున్నాం. కంట్రోల్ ద ట్రైట్స్ అండ్ సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ ఆర్గానిజం. సో రీప్రొడ్యూసింగ్ ఆర్గానిజం ఇలాంటి వేరియేషన్స్ కనిపిస్తాయి. సో దే మే బి ఐడెంటికలీ ఆర్ డిఫరెంట్ బేసిస్ ఆన్ ది పారెంటేజ్. సో ఈ విధంగా F1 జనరేషన్ F2 జనరేషన్ మధ్య ఉన్నటువంటి వేరియేషన్స్. సో దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో మనము మెండల్స్ యొక్క రీసెర్చ్ లో సో ఫస్ట్ స్టెప్ చూసాము. సో ఫస్ట్ క్లాస్ ఏ విధంగా జరుగుతుంది F1 సో F2 జనరేషన్ మధ్య వేరియేషన్స్ ఏంటి, ఏ క్యారెక్టర్స్ బయటకు వస్తాయి డిస్కస్ చేసాం. దీనికి సంబంధించిన డౌట్స్ ఏమంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.